కురుక్షేత్రం. ఆ రోజు యుద్ధభూమి మొత్తం దుమ్ముతో కప్పబడిపోయింది. సూర్యుడు అస్తమించడానికి సిద్ధమవుతున్నాడు. కర్ణుడు, అర్జునుడు ఇద్దరూ చివరిసారిగా ఎదురెదురుగా నిలబడ్డారు. ఆకాశం కూడా ఆ యుద్ధాన్ని చూస్తూ మౌనంగా మారిపోయింది. బాణాలు మెరుపులా దూసుకెళ్తున్నాయి, రథాలు కంపిస్తున్నాయి. కానీ ఆ యుద్ధం మధ్యలో కూడా కృష్ణుడు గమనించాడు, అర్జునుడి కళ్ళల్లో కోపం కన్నా వేదన ఎక్కువగా ఉందని. అప్పుడే కర్ణుడు రథచక్రం భూమిలో ఇరుక్కుపోయింది. కర్ణుడు కిందకి దిగి దాన్ని పైకి లాగడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు కృష్ణుడు గంభీరంగా అన్నాడు, అర్జున, ఇదే సమయం. అర్జునుడి చేతిలో గాంధీవం వణికింది. ఎందుకంటే ఎదురుగా ఉన్నది సాధారణ శత్రువు కాదు, తనలాగే జీవితం మొత్తం గౌరవం కోసం పోరాడిన యోధుడు. కానీ ధర్మం కోసం ఆ యుద్ధం ముగియాల్సిందే. కొన్ని క్షణాల తర్వాత అర్జునుడు బాణం విడిచాడు. ఆ బాణం కర్ణుడి హృదయాన్ని చీల్చింది. కురుక్షేత్రం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. కర్ణుడు మెల్లగా పడిపోయాడు. సూర్యాస్తమయం వెలుగు అతని ముఖంపై పడుతుంది. ఆకాశం కూడా ఆ యోధుడికి చివరి నమస్కారం చేస్తున్నట్టు అనిపించింది. అప్పుడు భీముడు గట్టిగా గర్జించాడు. పాండవ సైన్యం ఆనందించింది. కానీ అర్జునుడు మాత్రం మౌనంగా నిలబడ్డాడు. అతని చేతిలో గాంధీవం ఉంది, కానీ హృదయంలో విజయం లేదు. కృష్ణుడు మెల్లగా అడిగాడు, అర్జున, నువ్వెందుకు నిశ్శబ్దంగా ఉన్నావు? కొన్ని క్షణాలు అర్జునుడు సమాధానం చెప్పలేదు. తరువాత అతడు కర్ణుడి వైపు చూస్తూ మెల్లగా అన్నాడు, కృష్ణ, ఈరోజు నేను శత్రువుని చంపలేదు. అతడు జీవితమంతా తన జన్మ కోసం బాధపడ్డాడు. నేను మాత్రం నా వాళ్ళ కోసం యుద్ధం చేస్తూ నా మనసునే కోల్పోయాను. కర్ణుడు తన ఒంటరితనాన్ని దాచుకున్నాడు. నేను నా బలహీనతను దాచుకున్నాను. ఎందుకంటే అర్జునుడు గురువు మీద యుద్ధం చేశాడు, తాతపై బాణం వేశాడు, బంధువులను చంపాడు, ధర్మం కోసం మానసిక బాధని అనుభవించాడు. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి గాయత్రి డివోషనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి స్టోరీస్తో మీ ముందుకు